శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే మధ్య ద్వారాల గురించి అండి. ఇదివరకే నేను ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. చిరంజీవి గారి ఇల్లు మధ్య ద్వారాల ఇల్లు కాదు, అది వేరే వారి మేనమామ గారి ఇల్లు. చిరంజీవి గారు మెగాస్టార్ అయింది ఆ ఇంటి వల్ల కాదు, ఆయన మద్రాసు వెళ్ళిన తర్వాత మెగాస్టార్ అయ్యారు, కానీ ఆ ఇంట్లో ఉండగా కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి తండ్రి గారు కానిస్టేబుల్ మాత్రమే అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి కదండి. కొంతమంది గొర్రెలు ఉంటారు, ఆ గొర్రెలు కామెంట్స్ బాక్స్లోకి వచ్చి కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఫ్యాన్స్ హట్ అవుతారు కదండి, అవతల పార్టీ వాళ్ళ యొక్క ఫ్యాన్స్. వారి కోసం అండి ప్రూఫ్స్ చూపించాలి కదా. ఆ ప్రూఫ్స్ కోసం మాకు కూడా ఉంటారండి ఫ్యాన్స్. వారు నా కోసం వెతికి చిరంజీవి గారు చెప్పినటువంటి ఒక వీడియో నేను పంపించడం జరిగింది. అంటే ఇదివరకే పంపించారు, ఇంచుమించుగా ఒక 2 వారాల క్రితమే. వారు పంపించినప్పటికీ నేను నా వ్యక్తిగత కారణాల వల్ల, అదేవిధంగా ఈ టూర్స్ ఎక్కువ అయిపోయి నేను ఖాళీ లేక ఆ వీడియో చేయడం జరగలేదు. ఈరోజు తీరిగ్గా ఈ వీడియోని ఫస్ట్కుండా చేయడం జరుగుతుంది. ఏంటంటే చిరంజీవి గారు వారి నోటితోనే చెప్పడం జరిగింది, అది మా మామగారి ఇల్లు, మా మేనమామ గారి ఇల్లు, అక్కడ మేము వెళ్ళి ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ఇంటిని కూడా వాళ్ళు మేనమామ గారు సేల్ చేసేసుకున్నారు వేరే వాళ్ళకి, ఎంత 3 లక్షలకు ఎంతకో అని చెప్పడం జరిగింది. దానికి ప్రూఫ్ ఒకసారి చిరంజీవి గారి మాటల్లోనే మీరు వినండి. మీకు మొగల్తూరులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మీ ఇల్లు అట, మీ ఇల్లు అడిగితే ఇంకా ఇల్లు అమ్మలేదా, బుద్ధిందా లేదా మీకు అని చెప్పి మీరు మేనేజర్ల మీద కోపడి కేవలం 3 లక్షల రూపాయల కోసం ఆ స్థలం అమ్మేసుకున్నారు. లైబ్రరీ అడిగితే కూడా ఇవ్వలేదు, ఈయన ప్రజాసేవ చేసేది అనేటువంటి దాన్ని బాగా ప్రచారం పొంది, అంటే ఇలాంటి దానికి సమాధానం చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. అది నా ఆస్తి కాదు, అది మా మావయ్యది. అది నా ఆస్తి కాదు, అది మా మావయ్యది. అది నా ఆస్తి కాదు, అది మా మావయ్యది. ఆయన శ్రీనివాసులు గారు అని చెప్పేసి ఆయన అది అంటే మా అమ్మమ్మ గారి బిడ్డ, మా అమ్మగారి తమ్ముడు. సో ఆయన ఆస్తి నేను ఎలాగా ఇస్తానండి? నాకు ఏంటి రైట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఆస్తి కాదు, మా నాన్నగారి సంపాదన కాదు, మా నాన్న తరపు తాత కాదు, ఇది అమ్మగారి నాన్నగారిది. అదే ఆయనేమో ఆయన బెడ్డకిచ్చుకున్నాడు. అది నేను అక్కడ వాళ్ళ ఇంట్లో పాటు నేను కూడా పేయింగ్ గెస్ట్ గా అన్న, కానీ వాళ్ళు నేను వెళ్ళి చదువుకున్నాను. అంత మాత్రం చేస్తే చిరంజీవి సొంతూరు అయిపోలా. అక్కడ అమ్మకి అక్కడ సొంతూరు ఎక్కడో కూడా మా తాతలది ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఎక్కడో అంటారు. సో నాన్నగారి పెనుగొండ, సో అమ్మగారి నాన్నగారు నెల్లూరు. ఆయన ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా మొగల్తూరు చేరుకున్నారు. అక్కడ అమ్మ పెళ్ళయింది. ఓకే, విన్నారు కదండి చిరంజీవి గారు ఏం చెప్పారండి. అది మా మేనమామ గారు ఇల్లు, వాళ్ళకి అక్కడ మొగల్తూరులో వారు గ్రంథాలయానికి దేనికో అడిగారు. అదంతా కూడా నాకు తెలియదు. నా స్వహస్తాలతో, నా డబ్బుతో నేను ఆల్రెడీ గ్రంథాలయాన్ని కట్టించడం జరిగింది. ఆ ఇంటి గురించి కదా, మేనమామ గారు కూడా ఆ ఇల్లుని వేరే ఎవరికో అమ్మేసుకున్నారు. అది మావయ్య గారు, అది ఆయన కూడా బ్యాంక్లో చేస్తూ ఆయన దాన్ని అమ్మేసుకున్నారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత అమ్మమ్మలు నాతో పాటే చెన్నై వచ్చేసారు, అక్కడే ఉన్నారు, నాతో పాటే ఉండేవాళ్ళు. వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళు నాతో పాటే ఉన్నారు. హైదరాబాద్కు వచ్చారు. అది వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను. నిజంగా మధ్య ద్వారాలు ఇలాంతా యోగిస్తూ ఉంటే అంత బ్రహ్మాండమైంది. అయితే వారు సరే కొద్దిసేపు మనం చిరంజీవి గారు టాపిక్ పక్కన పెట్టేద్దాం. వారు మేనమామ గారు ఇల్లే అని అనుకుందాం. వారు మేనమామ గారు ఇల్లు అయినప్పటికీ వారు ఎందుకు అమ్మేసుకున్నారండి? ఇల్లు ఎప్పుడు అమ్మేసుకుంటారో ఒక్క విషయం ఆలోచించండి. ప్రేక్షకులు మీరే ఆలోచించండి. ఇల్లు ఎప్పుడు అమ్ముకునే పరిస్థితి వస్తుంది? స్వగ్రామంలో స్వగృహాన్ని ఎప్పుడు అమ్ముకుంటాం? మధ్య ద్వారాలు ఇల్లు అంత బాగా యోగించేస్తూ ఉంటే, అంటే నేను మళ్ళీ మధ్య ద్వారాలు మంచివి కాదు అనే విషయాన్ని చెప్పట్లేదండి. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 90s కిడ్స్ ఎక్కువ మంది నా ఛానల్ అందరూ కూడా యూత్ చూస్తున్నారు. అంటే 25 నుంచి 40 ఏజ్ వరకు 90s కిడ్స్, 90s కిడ్స్ కావచ్చు, మన పెద్దలు కావచ్చు, వారందరూ కూడా నోకియా 1100 కానీ 1110 కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు కానీ కలర్ ఫోన్లు కానీ పాత నోకియా ఫోన్లు వాడే ఉంటారు. అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకైతే తెలియదు, కానీ మా టైంలో చాలా మంచి ఫోన్స్. నోకియా ఫోన్ చాలా మంచిది కదండి. ఎంతమంది మంచిది అంటారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. సేమ్ టు సేమ్ ఆ నోకియా ఫోన్ ఎంత మంచిదో, ఎంత బ్రహ్మాండం, గోడకేసి కొట్టినా కానీ పని చేసేదండి. ఇటువంటి ప్రాబ్లం వచ్చి ఇప్పుడు గోడకేసి కొట్టండి మీ స్మార్ట్ ఫోన్ ఉంటుందా? ఉండదు. ప్రతి దాంట్లో కూడా కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఉంటాయండి. అలాగే మధ్య ద్వారాల ఇల్లు కూడా యోగిస్తుంది, కానీ ఎక్కడ వరకు? అది నోకియా 1100 ఫోన్ లాంటిది.
దేనికి పని చేస్తుంది? మనం ఓన్లీ కాలింగ్ చేసుకోవడానికి పని చేస్తుంది. చిన్నగా స్నేక్ గేమ్ వస్తుంది, ఆ గేమ్ ఆడుకోవడానికి. మనకు అది సరిపోతుందండి? మనకు స్మార్ట్ ఫోన్ కావాలి, టచ్ ఫోన్ కావాలి, కెమెరా ఉండాలి, బ్రహ్మాండమైన కెమెరా ఉండాలి, ఇంటర్నెట్ పని చేయాలి, వాట్సాప్ పని చేయాలి, ఫేస్బుక్ పని చేయాలి, ఇన్స్టాగ్రామ్ పని చేయాలి, స్నాప్ చాట్, షేర్ చాట్, గడిది గుడ్డు చాట్ అన్నీ కావాలి. అవన్నీ కూడా నోకే డబల్ అవుతాయండి. ఇప్పుడు ఎవరన్నా ఇల్లు ఎందుకు కట్టుకుంటారని బ్రహ్మాండంగా యోగించాలి, ఉన్నట్టుండి ధనవంతులు అయిపోవాలి. అంటే మేము ఇచ్చే ప్లాన్స్ వల్ల ధనవంతులు అయిపోతారని కాదండి, ఫేట్ ఇది కూడా ఉండాలండి. మధ్య ద్వారాల ఇల్లు అలాంటిదండి. ఎక్కడి వరకు పని చేయాలి అక్కడి వరకే పని చేస్తాయి. మధ్య ద్వారాలు మంచివి కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మధ్య ద్వారాలు కూడా మంచివే. ఎప్పుడు ఎక్కడ ఎలాగా అన్నది దేవాలయాలకు పనిచేస్తాయి, ఆశ్రమాలకు పనిచేస్తాయి, ఏదైనా వ్యాపార కార్యకలాపాలు చేసే వాటికి పనిచేస్తాయి. అంటే పూర్వం ఇళ్ళకు కూడా పెట్టేవారు కదంటే స్ట్రెంత్ కోసమండి. అది కూడా మధ్యలో పెట్టేవారు కాదు, వీళ్ళు చెప్పినట్టు ఎగ్జాక్ట్ సెంటర్లో సోమసూత్రం, బ్రహ్మసూత్రం కాదండి. 3వ ప్లేసు 4వ ప్లేసు 9 భాగాలు చేసి 3వ ప్లేసు 4వ ప్లేసు. ఏ గ్రంథం చూసినా పాత బుక్ ఏదైనా వాస్తు బుక్ చూస్తే 3వ ప్లేసు 4వ ప్లేసు. గ్రహాల ఆధారంగా నవగ్రహాల ఆధారంగా చూసినా కానీ, అంతేగాని 5వ ప్లేస్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదండి. అలాగనంటే నేను కూడా ఎగ్జాక్ట్ సెంటర్ అని చెప్పలేదు, ఒక ½ ఇంచ్ అట్టు పెట్టమని చెప్పాను అని చెప్తాను. అవన్నీ మాటల లాజిక్స్ అండి, అవన్నీ చూసి మీరు మోసపోవద్దు. ½ ఇంచ్ పెట్టినా ఒక సైడ్కి పెట్టినా 5వ ప్లేస్ అన్నది సెంటరే అవుతుందండి. సెంటర్లో పెట్టమని ఏ ముని కూడా చెప్పలేదండి, ఏ మహర్షి కూడా చెప్పలేదు. వారు పాటించేది ఏదో గ్రంథం ఉంది, అది ఎవరో రాశారు. దాని గురించి మాట్లాడడానికి ఆ గ్రంథం నా దగ్గర లేదు. అదేవిధంగా దాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే 199 మంది వాడేటటువంటి కొమ్మాలు ఏవైతే ఉన్నాయో, మా గురువులు ఏది చెప్పారో, రియల్ టైంలో నేను చూసిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మధ్య ద్వారాల పేరు చెప్పి కొత్తగా అంటే పాత ఏవో ఉన్నాయి అని చెప్పేసి ఏదో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు చూపించి, అప్పటి టెక్నాలజీ అదే అండి, నోకియా 1100 టెక్నాలజీ అప్పుడు అదే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, మనకు స్మార్ట్ ఫోన్ కదా కావాలి. అర్థమవుతుంది కదండి. కొంచెం విచక్షణతో లాజికల్గా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా మిత్రులారా. కాబట్టి చిరంజీవి గారు కూడా ఆ ఇల్లు మాది కాదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మిత్రులు ఎవరో కూడా ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఫ్రాడ్ వీడియోలు, పేరున్నటువంటి వారి మొహాలు పెట్టుకుని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే మహానుభావులతో మీరు జాగ్రత్తగా ఉండండి. జనాలు జాగృతం కావాలని కోరుకుంటున్నాను నేను. అలాగని చెప్పి నన్ను కన్సల్ట్ అవ్వండి, నా దగ్గర ప్లాన్స్ తీసుకోండి, నేను చెప్పేది నిజమని కాదు. మీరు రియల్ టైంగా తర్కంతో ఆలోచించి, వేలాదిగా ఉన్నటువంటి వాస్తు నిపుణులు ఉన్నారు మీ ప్రాంతంలో, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు మోసపోవద్దని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక గృహం నిర్మించాలంటే ఇంచుమించుగా తక్కువలో తక్కువ జగనన్న ఇచ్చినటువంటి సెంటు భూమిలో కట్టాలన్న 10 లక్షలు సరిపోవట్లేదు. మినిమం 10 లక్షలు అవుతుందండి ఇల్లు కట్టాలంటే. 10 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సరైనటువంటి ప్లాన్ తీసుకోకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి బాధలు పడి మళ్ళీ మార్పులు చేయాలంటే ఎన్ని లక్షలతో వ్యవహారం అండి ఇదంతా. కాబట్టి మీరు ఎవరో కూడా తప్పుడు విధానంలో తప్పు దోవలో పట్టొద్దండి. అదేనండి నా యొక్క ఇది. అదేవిధంగా బ్రహ్మస్థానం గురించి కూడా నేను గతంలోనే వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐ కార్డులు ఇస్తాను చూడండి. చిరంజీవి గారు ఏం మొహం చూపించడం ఎందుకండి, తమిళనాడులో ఆయన ఫోటో వేసుకోవడం ఎందుకండి? ఇంకా చాలామంది ఉన్నారు కదా ప్రముఖులు, అంబానీ ఉన్నాడు. పోనీ నార్త్ ఇండియా వదిలేండి, సౌత్ ఇండియాలోనూ ప్రముఖులు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, వారు ఇల్లు చూపించండి. వాళ్ళు సెంటర్ గుమ్మల ఎక్కడో ఒక్కొక్కళ్ళు ఉంటారు. అలా కంప్లీట్గా నిజంగా యోగించిన వాళ్ళు ఎవరైనా చూపించగలుగుతారా అంటే చూపించలేరు. ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుకి ఈశాన్యంలో మెట్లు ఉంటాయి. ఇదిగో ఈశాన్యంలో మెట్లు ఉండొచ్చు, ఇదిగో ప్రూఫ్ అంటారు. ఏంటండి అది అర్థం పర్థం లేనిది. సరే, మీరు ఇచ్చేటటువంటి ప్రతి ప్లాన్కి కూడా ఈశాన్యంలో మెట్లు పెట్టి ఇవ్వండి. లేదంటే ఈశాన్యంలో కిచెన్ ఉండొచ్చు అని చెప్పారు కదా ఉత్తరం ఫేసింగ్కి, ఉత్తరం ఫేసింగ్లో ఈశాన్యంలో కిచెన్ ఇచ్చి చూపించండి. ఎవరో తీసుకోరు ప్లాన్లో. అర్థమవుతుంది కదండి. చెప్పడానికి బాగుంటాయి కానివ్వండి, రుచిస్తాయి కానీ మనకి అమల్లోకి రావండి. ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీ స్టంట్స్. ఇవన్నీ కూడా మీరు గమనించవలసిందిగా కోరుతూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.